ఈ వార్త మీకు తెలిసిందే. కానీ ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, గ్లోబల్ లెవెల్లో ఇలాంటి అద్భుతం చోటు చేసుకోవడంలో తెలుగు రాష్ట్రాల నాయకులు ఏ స్థాయిలో సహకారం అందించారో అంతగా తెలియకపోవచ్చు. అలాగే ఈ వండర్ వెనుక ఉన్న వ్యక్తికి మన నాన్ బయలాజికల్ అంటే దైవాంశ సంభూతుడు, మానవాతీతుడు అయిన శ్రీమాన్ మోదీ గారు ఒక న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టును అప్పగించడం గురించి మనమందరం తెలుసుకోవాలి. ధర్మ సంస్థాపనలో భాగంగా జరుగుతున్న ఈ ఘనకార్యాలను విని చూసి తరించాలి. న్యూయార్క్ వేదికగా మేఘా ఇంజనీరింగ్ కంపెనీ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానికి లోను చేసింది. ఈ కంపెనీని నడుపుతున్న కుటుంబానికి చెందిన శ్రీమతి సుధారెడ్డి గారు గ్లోబల్ ఫ్యాషన్ రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మెట్ గాలా ఈవెంట్లో అంతర్జాతీయ ప్రముఖులు సైతం నోరు వెళ్లబెట్టేలా చేశారు. ఏకంగా 140 కోట్ల రూపాయల విలువైన డైమండ్ నెక్లెస్ను ధరించి కళ్ళు చెదిరే డ్రెస్తో యావత్ ప్రపంచం తన వైపు చూసేలా చేశారు. ఎంత అద్భుతమండి ఇది! ఒక తెలుగు మహిళ ఇంత ఎత్తుకు ఎదిగితే మన మీడియా సరైన కవరేజీ ఇవ్వలేదు. ఫ్రంట్ పేజీలో బ్యానర్ వార్తగా భారీ స్థాయిలో వేయాల్సిన వార్తను అండర్ ప్లే చేయడం అన్నది మన గొప్పదనాన్ని మనమే తక్కువ చేసినట్లుగా ఉంది. అసలు మేఘా కంపెనీ వాళ్లే నెక్లెస్ ధరించి రాయల్గా నడుస్తున్న దృశ్యంతో అన్ని పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్ ఇచ్చి ఉండాల్సింది. చాలా సందర్భాల్లో మేఘా యాడ్లు ఇస్తూ ఉంటుంది. ఈ మెట్ గాలా విషయంలో అడ్వర్టైజ్మెంట్ మిస్ కావడం అన్నది వెలితిగా అనిపిస్తోంది. ఆ డైమండ్ నెక్లెస్ను, డ్రెస్ను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా సారథ్యంలోని టీం డిజైన్ చేసింది. ఇందులో హైదరాబాద్కు చెందిన పొట్లూరి కావ్య అనే డిజైనర్ పాత్ర కూడా ఉంది. సుధారెడ్డి ధరించిన అవుట్ఫిట్ను డిజైన్ చేయడంలో ఈ కావ్యకు కూడా రోల్ ఉంది. ఆమె రోల్ ఏమిటి, ఆమెకు ఇలాంటి అద్భుతమైన ఛాన్స్ను మనీష్ మల్హోత్రా ఎలా ఇచ్చారు అని వివరిస్తూ ఒక ఇంగ్లీష్ పత్రికలో పెద్ద వార్త వచ్చింది. ఇలాంటి గొప్ప విషయాన్ని మీ అందరికీ షేర్ చేయడానికి ఈ వీడియో చేశాను. ఇందులో పొట్లూరి కావ్య రోల్ డిజైనింగ్ వరకే పరిమితం. అందున కూడా ఆమెకు డిజైనింగ్ అవకాశం మనీష్ మల్హోత్రా ద్వారా వచ్చింది. అంతే తప్ప కావ్యకు మేఘా ఇంజనీరింగ్తో సంబంధం లేదని గమనించాలి. మేఘా ఇంజనీరింగ్ ప్రమోటర్లు ఒక నెక్లెస్ కోసం ఏకంగా 140 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్థాయిలో ఉండటం మనందరికీ గర్వకారణం. ఇలాంటి అద్భుతానికి 2 తెలుగు రాష్ట్రాల్లోని నాయకులు వెన్నుదన్నుగా నిలవడం ఇంకా సంతోషించదగిన విషయం. జగన్, కేసీఆర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో పాటు మోదీ సపోర్ట్ కూడా ఈ విషయంలో చాలా ఉంది. ఎలాగంటారా, మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి ప్రాజెక్టులు అప్పగించడంలో ఈ నాయకులంతా పోటీ పడ్డారు. దానికి ప్రతిఫలంగా మేఘా ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసింది. జనసేన దగ్గర నుండి కూడా కొనింది. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఆయా రాజకీయ పార్టీలు విమర్శించే అవకాశం ఉంది. అంతేకాకుండా గవర్నమెంట్లు మారినప్పుడు తలనొప్పులు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాంటి సమస్య రాకుండా ముందు జాగ్రత్తగా అన్ని పార్టీలను సంతోషపెట్టడం గొప్ప ఆర్ట్. ఇలాంటి ఆర్ట్ను నేర్చుకోవడం అన్నది సమాజంలో అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. మేఘా ఇంజనీరింగ్ అద్భుతాలు డైమండ్ నెక్లెస్ దగ్గరే ఆగిపోలేదని గమనించాలి. కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో ఈ మేఘా కట్టిన హైవే కూలిపోయింది. దీనికి పనిష్మెంట్గా మేఘా కంపెనీని ఏడాది పాటు హైవేల కోసం టెండర్లు వేయకుండా NHAI నిషేధం పెట్టింది. NHAI అంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఏడాది పాటు నిషేధం అన్నది ఎంత పెద్ద పనిష్మెంటు! అయ్యయ్యో, ఇంత అన్యాయమా! అన్ని ఎలక్టోరల్ బాండ్స్ కొన్నారనే ఆలోచన కూడా లేకుండా ఏకంగా 365 రోజులు నిషేధం పెడతారా? ఏదో 5 రోజులో 10 రోజులో నిషేధం పెట్టి ఉంటే సరిపోయేది. అయినా మేఘా కంపెనీ బాధపడాల్సిన పని లేదు. హైవే కూలి ఆల్రెడీ దాదాపు సంవత్సరం కావస్తోంది. వచ్చే జూలై నుండి మళ్ళీ హైవే బిడ్లు వేసుకోవచ్చు. ఇక మేఘా ఇంజనీరింగ్ మరో అద్భుతం కాళేశ్వరంలో చోటు చేసుకుంది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో భాగంగా కన్నెపల్లి వద్ద నిర్మించిన పంప్ హౌస్ గోదావరి వరదల కారణంగా మునిగిపోయింది. నిజానికి దీన్ని మునిగిపోయింది అనకూడదు. గోదారమ్మ తల్లి దయతలిచి ఆ పంప్ హౌస్ను నీటితో ముద్ద చేసి పావనం చేసింది. మనం కథలను ఇలా చెప్పుకోవాలి. అప్పుడే ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. ఇక ఫైనల్గా మేఘా చేయబోతున్న అద్భుతం న్యూక్లియర్ ప్రాజెక్ట్. అణు విద్యుత్ ప్లాంట్ అనేది బాగా రిస్క్తో కూడుకున్న వ్యవహారం. చెర్నోబిల్ ఇన్సిడెంట్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇలాంటిది హైవే కూలడం, పంప్ హౌస్ మునగడం లాంటి గొప్ప ట్రాక్ రికార్డు ఉన్న కంపెనీకి మన మోదీ గారు న్యూక్లియర్ ప్రాజెక్టును అప్పగించారు. అతి తక్కువగా 12,800 కోట్ల రూపాయలకు టెండర్ వేశారనే ఉద్దేశంతో మధ్యప్రదేశ్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును మేఘాకి ఇచ్చారు.
అసలు ఇలాంటి కంపెనీ న్యూక్లియర్ ప్రాజెక్టుకు ఎలా బిడ్ వేస్తుంది? మోదీ గారు తలుచుకుంటే బెంగాల్ సీఎం సువేందు అధికారిలాగా అవక్కయ్యారా అన్నంత తెలుపు వచ్చేస్తుంది. ఎనివే, సాటి తెలుగువారి కంపెనీ అయిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ని అద్భుతాలు సాధిస్తున్నందుకు చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైనది. స్టాండింగ్ ఓవేషన్ ఇస్తే మరీ సంతోషం.